అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, 2024 డిసెంబర్ మాసం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా నాన్న. ఎటు తిరిగి మిథున రాశి వారికి కొంత పర్వాలేదు అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే 2021, 22, 23, 24 అంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఎండింగ్ దశలో ఉన్నారు. కొంత వీరికి తప్పకుండా అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది ఈ యొక్క డిసెంబర్ నెలలో. ఇక దీని తర్వాత వీరిని ఎవరు కూడా పట్టుకోలేరు. అసలు ఇక ఒక 2-2.5 సంవత్సరాలు వీరిని ఎవరు పట్టుకోలేరు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంత ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉండబోతున్నది. మరి మిథున రాశి వారికి గురించి చెప్పే దానికంటే ముందు చక్కగా ఆదివారం మొదలయ్యేటువంటి ఈ యొక్క మాసము అమావాస్యతో మొదలవుతుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మొత్తము కూడా నెగిటివ్గానే ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా మంగళవారంతో ఎండ్ అవుతూ ఉంటుంది. మరి కొంత ఎక్కువగా కూడా అప్పులు అధికంగా కూడా ఉండేటువంటి మాసంగా పరిగణనలోకి తీసుకోవచ్చు ఈ యొక్క డిసెంబరు. ఎందుకు అంటే మనీ కొంత స్ట్రక్ అయ్యేటువంటి మాసం ఇది. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ యొక్క డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కూడా వినరా కనుక కొంత ఓపికగా డబ్బు ఖర్చు పెట్టుకోండి. ఎవరైనా ఏ రాశుల వారైనా కూడా. మరి వీరి యొక్క పరిస్థితి చూసుకున్నట్టయితే డిసెంబర్ నెలలో ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే భార్యతో కలహాలు కనబడుతున్నాయి. కొంత శత్రు వృద్ధి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతున్నాయి. అనారోగ్య సమస్యలు, గృహ సంబంధిత విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకున్నా, ఎలాంటి కమిట్మెంట్స్ ఇచ్చినా ఇబ్బందికరంగా మారబోతున్నాయి. దుష్టులతో అకారమైనటువంటి కలహాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ప్రమాదాలు, కొంత వస్తు నాశనాలు, అదేవిధంగా కొంత నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి, జాగ్రత్తగా ఉండాలి. ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, వస్తు నాశనము, కుటుంబములో గొడవలుగా ఉండేటువంటి పరిస్థితి, కలతలు, బంధుమిత్రులతో కూడా వైరాలు ఏర్పడే పరిస్థితి, శ్వాసకోశ సమస్యలు, రుణబాధ, కార్యములో ప్రతికూలత ఉండేటువంటి పరిస్థితి, కొంత అగౌరవముగా ఉండేటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయననా ఏమున్నతి అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి దయచేసి కూడా. మరి అదేవిధంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం వీరికి కొంత లాభస్థాయిగా మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఒకటి మైనస్ అయితే ఒకటి ప్లస్ అవుతుంది. ఇక్కడ వ్యాపారం బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి వ్యాపారం బాగుంది అన్నప్పుడు కొంత ఎవరైతే జాబ్ రిలేటెడ్ ఉన్నారో వీరికి ఏం జరుగుతుందంటే మనకు సుమారుగా అధికారుల నుండి కొంత ఆగ్రహము మనపై, అదేవిధంగా దురదృష్టము వెంటాడడం కానీ, కొంత ఆత్మీయుల ఎడబాటు కానీ, అదేవిధంగా ఆందోళనకరంగా ఉండడము, మానసిక భీతి, బంధువులతో గొడవలు, బంధు నష్టము కనబడుతుంది. కొంత వీరికి కూడా వారము చివరలోకి, ఈ యొక్క నెల చివరిలోకి వచ్చేసరికి విజయ ప్రాప్తి కనబడుతుంది. ఏదో ఒక విషయంలో ముందు ఒక 20వ తారీఖు దాకా జాగ్రత్తగా ఉండండి. అటు పిమ్మట కొంత పర్వాలేదు, ఏదో ఒక్క పని అవుతుంది. 4-5 పనులు అనుకునేటువంటి మీకు ఏదో ఒక్క పని తప్పకుండా ముందుకు వెళుతుంది ఖచ్చితంగా కూడా. ఇంకా చూసుకున్నట్టయితే కొంత స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఉంటాయి. స్థిరాస్తుల వృద్ధి కనబడుతుంది. అదేవిధంగా ధన ప్రాప్తి కనబడుతుంది. ఎప్పుడు ఈ యొక్క
నెల చివరికి వచ్చేసరికి 20వ తారీఖు తర్వాత చక్కటి పేరు ప్రఖ్యాతలు, బంధుమిత్ర సత్సాంగత్యము మంచిగా మరలా ఎవరితోనో కలిసి ఉండేటువంటి పరిస్థితి. ఎవరో బంధువులతో గొడవైంది, లేదా వేరే బంధువులు జనరల్గా వచ్చేటువంటి, ఇప్పుడు భార్య తరపు బంధువులతో గొడవ అయితే మీ అమ్మగారి తరపు బంధువులు ఎవరైనాతో ఏమైనా ఫంక్షన్ అటెంప్ట్ చేయడం కావచ్చు, ఇలా ఏదో ఒకటి ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే స్కిన్ ఇష్యూస్ అయితే గోచరిస్తున్నాయి. స్కిన్ రిలేటెడ్, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే పరస్త్రీకి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ముందు వెనక్కి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. వారికి అంటే ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. అలాంటి అధర్మమైనటువంటి పనులలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటారో వారికి తప్పకుండా విదేశీ ప్రయాణాలకు సంబంధించి పర్వాలేదు అని కనబడుతుంది. కొంత మంచి పదవి లభించేటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా బిజినెస్ వారికి అన్నింటా లాభాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి. మరి ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి శ్రమకు చక్కటి గుర్తింపు ఉంది ఇక్కడ. అదేవిధంగా ఎవరైతే మీకంటే చిన్నవారు అంటే తమ్ముడు లైక్ చెల్లి, వీరితో కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. వీరికి సంబంధించి ఏమైనా మనీ రిలేటెడ్ లావాదేవీలు ఉన్నట్టయితే క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా గొడవల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అనుకుంటున్నారో లక్ష్య సిద్ధి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ శారీరక సౌఖ్యము గోచరిస్తుంది. 20వ తారీఖు తర్వాత కొంత ధన సమృద్ధి, చక్కటి ఆరోగ్యం గోచరిస్తుంది. ముఖ్యంగా కలత్ర సమస్యలు అని మనం ముందే చెప్పుకున్నాం కనుక జాగ్రత్తగా ఉండండి. ఇది కోర్టు రిలేటెడ్ దాకా పోవచ్చును, డివార్స్ దాకా కూడా పోవచ్చును. జాగ్రత్తగా ఉండండి. సంతాన బాధలు, ప్రయాణాలలో కొంత నష్టము, అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అన్నింటా ఈ యొక్క మిథున రాశి వారికి 21, 22, 23 అనేటువంటిది 24 కూడా మొత్తం తినేసింది వీరిని. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆఫ్టర్ 2025 మార్చ్ తర్వాత కమ్బ్యాక్ ఇస్తారు. 2.5 సంవత్సరాలు చెప్తున్నా కదా, కనుక కొంత ఓపికగా ఉండండి. ఆల్ ద బెస్ట్. వీరికి రెమెడీ అంటే మరి సుమారుగా అమ్మవారికి కుంకుమార్చన ఎక్కువగా జరిపించండి. మీరు అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. శుక్రవారాలు చక్కగా దీపారాధన మీరే చేయాలి మగవారింట్లో, వినరా, బాగుంటుంది. డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.